హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో దోస పిండితో పునుగులు ఎలా చేయాలో తెలుసుకుందామండి. చాలా ఈజీగా మనం ఈ పునుగులు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ని అయితే ఇక్కడ చూసేద్దామండి. ఇక్కడ నేను 1 కప్పు నిండా దోస పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా, వాటిని కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. వంట సోడా అయితే కొద్దిగా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మీకు కావాలంటే ఇందులోకి రవ్వ కానీ మైదా పిండి కానీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రవ్వ మైదా పిండి ఏమీ యూస్ చేయట్లేదండి. దోస పిండితోనే అయితే పునుగులు అయితే వేస్తున్నానండి. ఇవి బాగా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పునుగులు అయితే వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా పునుగులు అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్కి సరిపడా వేసుకోండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పునుగులు అనేవి చేసుకోవచ్చండి. ఇక్కడ పిండి కాస్త లూజ్గా ఉంది కాబట్టి పునుగులు అనేవి రౌండ్ షేప్లో రావట్లేదండి. సో అందుకని మీరు కావాలంటే రవ్వ కానీ మైదా పిండి ఏదన్నా వేసి కలుపుకొని చేసుకుంటే రౌండ్ షేప్లో వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకుంటూ అయితే వేగనివ్వండి. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయండి. ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాం. ఇంత వేగితే సరిపోతుంది. ఇదే విధంగా మనం మిగిలిన పిండితో కూడా పునుగులు అనేవి వేసుకుందామండి. అంతేనండి, మనకి ఎంతో సింపుల్గా ఈవినింగ్ స్నాక్ అయినా పునుగుల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మనం చేసుకున్నాం. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.